హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 7వ వారం ఎలిమినేషన్ గురించి అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ వారం నామినేషన్లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. తనుజ, కళ్యాణ్, దివ్య, సంజన, రాము, రీతు, సాయి శ్రీనివాస్, రమ్య మోక్ష. ఈ 8 మంది మొత్తం ఈ వారం ఎలిమినేషన్ జోన్లో కొనసాగారు అని చెప్పవచ్చు. అయితే నామినేషన్స్ ముగిసి ఓటింగ్ ప్రక్రియ కూడా ముగిసే సమయానికి మొత్తం ఈ 8 మందిలో ఎలిమినేషన్ జోన్లో అంటే డేంజర్ జోన్లో నిల్చున్నారు రాము రాథోడ్, రమ్య మోక్ష. అయితే వీరిద్దరికీ ఓటింగ్ చాలా తక్కువ పర్సంటేజ్ తేడా ఉన్నప్పటికీ వీరిద్దరిలో కూడా అతి తక్కువ ఓటింగ్ అంటే ఈ 8 మందిలో లీస్ట్ ఓటింగ్తో రమ్య మోక్ష 7వ వారం ఓటింగ్ని అయితే పూర్తి చేసుకుంది అని చెప్పాలి. దాదాపుగా ఈ వారం మొత్తం రమ్యకి జరిగిన ఓటింగ్ కేవలం 3.2% మాత్రమే. ఈ ఓటింగ్తో ఈ వారం రమ్య మోక్ష ఎలిమినేషన్ డోర్స్ని ఓపెన్ చేయించుకుంది అని చెప్పాలి. రమ్య మోక్ష బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి రావడమే తనూజని టార్గెట్గా చేసుకుని మాట్లాడటం ఆమెకి భారీగా నెగిటివిటీ తీసుకువచ్చింది. అలాగే బయట కూడా రమ్య మోక్షకి నెగిటివిటీ ఉండటంతో ముఖ్యంగా అది బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని చెప్పవచ్చు. ఒకరికి ముందుగా మాటలు చెప్పడం, మరొకరి గురించి వెనుక మాట్లాడటం రమ్యకి తీవ్రమైన ప్రభావం అయితే చూపింది. అలాగే ఈ వారం నామినేషన్లో తప్ప రమ్య ఎక్కడా మాట్లాడింది లేదు, గేమ్లో పాల్గొన్నది లేదు, ఇంపాక్ట్ చూపించింది ఒక్క సీన్ కూడా లేకపోవడం రమ్యకి ఓటింగ్పై తీవ్రమైన ప్రభావం అయితే చూపింది అని చెప్పాలి. మరి మీ అభిప్రాయం ప్రకారం రమ్య మోక్ష ఈ వారం ఎలిమినేట్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే రమ్య మోక్ష ఈ వారం ఎలిమినేట్కి అర్హురాలా కాదా అనేది కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.